పులివెందుల ఒంటిమిట్టలో ఇంత దారుణమైన ఓటమి తరువాత కూడా ఏంటి వైసీపీలో ఈ కాన్ఫిడెన్స్కి గల కారణం ఏంటి అసలు? పులివెందుల్లో కానీ ఒంటిమిట్టలో కానీ నిన్న జరిగినటువంటి మీరైతే ఎవరైతే చెప్పుకున్నారో అది ఎన్నికే కాదు, కొన్ని వేల మంది పోలీసులు తీసుకొని వచ్చి ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు చేసేటువంటి వ్యక్తులను వాళ్ళకు అండగా నిలబడి ఎలక్షన్ మేనేజ్ చేశారు తప్పితే ప్రజల యొక్క అభిప్రాయాన్ని కానీ ప్రజల యొక్క మ్యాండేట్ కానీ కోరినటువంటి పద్ధతి అది కానే కాదు. ఉదాహరణకు పులివెందుల జెడ్పీటీసీ 13 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రధానంగా పోలీస్ అధికారులది కానీ లేకుండా ఉంటే జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కానీ ఎలక్షన్ కమిషన్ది కానీ ఎక్కడైనా కూడా ప్రజాస్వామ్య పద్ధతిగా ఎన్నికలు జరిపించేటువంటి బాధ్యత వాళ్ళది. కానీ వాళ్ళే కంకణం కట్టుకొని అధికార పార్టీకి తుత్తులుగా వ్యవహరించి 900 మంది పోలీసులు, బహుశా ఈ దేశ చరిత్రలో ఎక్కడ ఉండదు, 13 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి పులివెందుల జెడ్పీటీసీకి. పులివెందుల జెడ్పీటీసీ చిన్న మండలం, అంటే పులివెందుల రూరల్ మండలం, అది 10,000 ఓట్లు ఎంతో ఉన్నాయి. 13 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 13 పోలింగ్ స్టేషన్స్కు 900 మంది పోలీసులు తీసుకొని కొన్ని వేల మంది అవుట్ సైడర్స్ అంది తీసుకొని ఊర్లలో ఉన్నటువంటి వ్యక్తులను అందరినీ కూడా భయభ్రాంతులు గురి చేసి వాళ్ళు ఎవరిని పోలింగ్ స్టేషన్స్కు రానియకుండా, ఆఖరికి మీ యొక్క పత్రికా విలేకరులను ఎవరైతే ఉండారో వీళ్ళందరినీ కూడా ఎవడే కానీ లోపల రాలేదు, మీరు కనుక్కోండి ఆ విషయం. రాకుండా ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి వాళ్ళు ప్రొటెక్షన్గా నిలబడి వాళ్ళంతా వాళ్ళు కూర్చొని వేసుకునేటువంటి ప్రక్రియ. అధికారం ఉంది, అధికారం ఆ ఎలక్షన్ జరిగేటువంటి ప్రక్రియలోనే మా వాళ్ళ మీద అందరి మీద తప్పుడు కేసులు పెట్టడము, మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ జరిగింది, వేరే వాళ్ళకి ఎవరికో దెబ్బలు తగిలినాయని చెప్పేసి వీళ్ళందరినీ కేసులు భయభ్రాంతులకు గురి చేసి మా వాళ్ళను కనీసం ఓటింగ్కి కూడా పాల్గొకుండా చేసుకొని ఏజెంట్లు కూడా కూర్చొని కూడా వాళ్ళు వేసుకునేటువంటి ప్రక్రియ. దాన్ని మేము కాగ్నిజెన్స్లోకి తీసుకుని. రెండవది ఒంటిమిట్ట అనే జెడ్పీటీసీ, మీరు అదే గమనిస్తారు, అది కూడా పూర్వపు మా కడప జిల్లాకు సంబంధించిందే. ఆ ఒంటిమిట్టలో దాదాపు 20,000 ఓట్లు 21,000 ఓట్లు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ రిగ్గింగ్ అనేది స్టార్ట్ అయిందో, పులివెందులు చూసిన తర్వాత అక్కడ స్టార్ట్ అయింది. పులివెందులో ఫస్ట్ ఉదయం 4 గంటల నుంచి కూర్చున్నారు, బూత్స్ అన్ని క్యాప్చర్ చేసుకున్నారు, పోలీస్ సాయంతో కూర్చొని ఎవరిని రానికుండా చేశారు. కానీ ఆ ప్రభావము ఒంటిమిట్టలో స్టార్ట్ కాలే. ఉదయం 9-9:30 టైంలో అక్కడటువంటి ఆ మినిస్టర్ అప్పుడు కూర్చొని 9:30కు స్టార్ట్ చేస్తాడు ఆయన. అప్పటి వరకు ఫ్రీ పోలింగ్ జరిగింది. మీరు ఒక విషయం గమనిస్తే ఒంటిమిట్టలో 9:30 వరకు, అంటే ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది, 9:30కి రిగ్గింగ్ ప్రక్రియ మొదలైంది. ఆల్మోస్ట్ 2.5-3 అవర్స్ పోలింగ్ జరిగితే బహుశా మ్యాక్సిమం పోల్ అయినా కూడా ఏ రకంగా మనం లెక్కలేసుకున్నా 8,000 to 9,000 ఓట్స్ కంటే ఎక్కువ పోలింగ్ అయ్యేదానికి అవకాశం లేదు. ఆ స్వల్ప కాలంలోనే 6,000 ఓట్లు వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి వచ్చినాయంటే దాన్ని బట్టి మీకు అర్థమై ఉండాలి ఎంత అడ్వాంటేజ్ పొజిషన్లో ఉంది, ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందనేది. తర్వాత 9:30 కూర్చున్నారు, బ్యాలెన్స్ ఓట్లన్నీ వాళ్ళు వేసుకున్న తర్వాత గెలిచినామని చెప్పి ప్రకటించినారు. పులివెందులో అసలు ఎవరే కానీ ఓటింగ్ మా ఓటర్లు కూడా పోలేదు. మీరు చూసింటారు, మీరు ఆ గ్రామస్తుల యొక్క ఆవేదన చూసింటారు. ఆ గ్రామస్తులందరూ మా ఏళ్ళు చూపించి, ఒకవేళ మేము ఓటింగ్ పోతుంటే మా ఏళ్ళు చూడండి, ఎక్కడన్నా మా ఏళ్ళ మీద ఇంకుందా అని చూశారు. అన్నటువంటి పోలీసులు కాళ్ళు పట్టుకొని మా ఊర్లో ఏంది ఎలక్షన్ లేకుండా చేయడం అని చెప్పి చూశారు. సో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అనమాట. ఇప్పుడు దాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకుంటాం. ఇటీవలే జగన్మోహన్ రెడ్డి గారితో కూడా డిస్కస్ చేశారు. ఎవరైతే ఎన్నికలు స్వేచ్ఛగా జరపాలనో, ఎవరైతే ఎన్నికలు స్వేచ్ఛగా జరిపించేదనుకున్నారో వాళ్ళే ఈ రకంగా అధికార పార్టీతో కొల్యూడయ్యి ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని ఒక పరిహాసం చేసేటువంటి వ్యక్తులను మనం వదిలిపెట్టకూడదు. ఎంత దూరమైనా కూడా దీన్ని ఫైట్ తీసుకొని పోవాలా. ఎందుకంటే భవిష్యత్తులో మేము మళ్ళీ జిల్లా పరిషత్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఇవన్నీ వస్తాయి. వీటిలో అన్నింటిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అభ్యర్థులు పెట్టాలా. కానీ ఈ రకమైనటువంటి ప్రక్రియ అది మళ్ళా తిరిగి అదే పద్ధతులు అనుకుంటే ఇంతకంటే పరిహాసం ఏముంటుంది.